అందరికీ నేను మీ శ్యామలా శివకుమార్ ఆల్రౌండర్. నా మీషో డ్రెస్సులు నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకోండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు మీకు చేరుతాయండి. మాకు మీ సపోర్ట్ అవసరం. సపోర్ట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్రెస్సులు చూపిస్తా, చూసేయండి. ఇప్పుడు చూపించే డ్రెస్సులన్నీ నేను చాలా రోజులు యూజ్ చేసినవేనండి. దీని మీదకి పాయింట్ కూడా వస్తుంది. నేను ఇప్పుడు పాయింట్ ఏం చూపించట్లేదు. ఈ డ్రెస్ వచ్చేసి రేయన్గా ఉంటుంది. సమ్మర్లో అయితే అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఎప్పుడు బాగుంటుంది, కంఫర్టబుల్. ఆఫీస్ వేరింగ్ కూడా వేసుకోవచ్చు. డైలీ వేర్గా తీసుకున్నాను నేనైతే. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. నేను ఈ డ్రెస్ వేసుకున్నాక ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను, చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో తీసుకోండి. నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి ఇట్లా ప్యాటర్న్ వచ్చింది, బాందిని ప్రింట్ లాగా వచ్చింది. కాలర్ వచ్చేసి బటన్స్ ఉన్నాయి. ఇక్కడ లైనింగ్ ఏం లేదు, కాటన్. చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ క్లాత్ కూడా. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. ఇది కూడా నేను చాలా వాష్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా. ఇంకా లేదా అంతా బాందిని ప్రింట్ వచ్చింది. నేను తీసుకున్న డ్రెస్లలో నాకు నచ్చిన డ్రెస్ ఇదండి. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. నేను వేసుకున్నాక చాలా మంది కూడా అడిగారు ఎక్కడ తీసుకున్నా బాగుంది అనేసి. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చేసి పోమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్, మెరూన్ కలర్. చాలా బాగుంది వేసుకున్నాక. ఫ్రంట్లో ఇలా బటన్స్ కూడా ఇచ్చారండి, చాలా బాగుంది. కాలర్, ఇది కూడా కాలర్ నెక్, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ దీనికి కూడా లైనింగ్ ఏం లేదు, బాగుంటుంది. మెరూన్ కలర్ లేదా ఎల్లో కలర్ పాయింట్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 300 అట్లా పడింది. ఇంకో డ్రెస్ చూపిస్తే చూసండి. ఈ డ్రెస్ వచ్చేసి దీని మీదకి పాయింట్ కూడా వచ్చింది. నేను పాయింట్ ఏం చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చి ఇలా ఫ్రంట్ వీ వచ్చింది. ఇక్కడ డోరీస్ ఉండే వికేసింది వీటిని. దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్. నేను ఎప్పుడైనా ఎల్బో హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను. బాగుంటుంది నాకు ఎల్బో హ్యాండ్స్ అయితేనే. ఇట్లా ఒక పార్ట్లో ఇట్లా డిజైన్ ఇచ్చారు. ఇది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్. ఏది పోదు. ఇక్కడ మిర్రర్స్ కూడా ఇచ్చారు. ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. ప్రింట్ వచ్చింది మధ్య మధ్యలో. ఈ డ్రెస్లన్నీ నేను చాలా రోజులు యూజ్ చేశాక మీకు చూపిస్తున్నా. ఐరన్ చేస్తే బాగుండేదేమో. లోపల లైనింగ్ ఏం లేదు, చూడండి. ఇంకో డ్రెస్ చూపిస్తే చూడండి. ఇది ఇంతకుముందు మన వీడియోలలో చూపించాను నేను. ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. దీనికి కూడా ఎప్పట్లో ఇలా వచ్చింది. నేను ఇవన్నీ డైలీ వేర్ కింద యూజ్ చేయడానికి, అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికే తీసుకున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో చూసుకోండి. ఇది కూడా 200-250 అలా చేయబడింది. లో కాస్ట్లోనే తీసుకుంటా నేను ఎప్పుడైనా. స్టిచ్ చేసినవి కూడా ఏమైనా శారీస్తోనే స్టిచ్ చేసుకుంటా. ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మిషన్ వాష్ చేస్తాను కాబట్టి ఏమంత డ్యామేజ్ ఏం లేదు. తీసుకున్నాను, చాలా బాగుంటుంది. బాగుంది ఈ డ్రెస్ కూడా. 190 అట్లా లో కాస్ట్ అండి. ఇది కూడా బాగుంటుంది. దీని కూడా లైనింగ్ ఏం లేదు, చూడండి. ఎల్లో కలర్ పాయింట్ నేను పేర్ చేసుకున్నా. నేను వేసుకున్న పిక్స్ ఈ డ్రెస్లో పిక్స్ పక్కన యాడ్ చేస్తాను. డ్రెస్ చూపించినప్పుడు పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీషోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ కోడ్ కావాలంటే నేను పక్కన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మీ వీడియోస్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నాకు పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆల్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అండ్ నోటిఫికేషన్ నొక్కగానే మీకు అన్ని వీడియోస్ ముందు మీ మొబైల్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే వస్తాయండి. మీరు గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు నేను వేర్ చేస్తే డ్రెస్ కూడా నేను మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 190 అలా చేంజ్ పడింది. 5.5 మీటర్స్ వచ్చేసింది. ఇది పాపకు కూడా స్టిచ్ చేశాను నేను. ఈ డ్రెస్ ఇట్లా డబల్ లేయర్, 3 లేయర్ పెట్టాను. ఇక్కడ ఒక లేయర్ పెట్టేసి ఇట్లా కింద మీషో నుంచి తీసుకున్నాను లేస్. ఇక్కడ యాడ్ చేశాను, చూడండి.
ఇక్కడ చిన్న స్మాల్ బుట్ట ఇచ్చేసి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చా, రౌండ్ ఎక్కే పెట్టేసుకున్నా. వెనకాల థ్రెడ్స్ కూడా ఉన్నాయి. పాప డ్రెస్ కూడా నేను స్టిచ్ చేశానండి, అది తన వీడియోలో మొత్తం లాంగ్ వీడియో చేసి తన డ్రెస్సులన్నీ ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మా పాపవి నేను స్టిచ్ చేసిన డ్రెస్ చూపిద్దాం అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను అన్ని డ్రెస్సులు మీకు చూపిస్తాను. మా పాపని నేను ఏ స్టైల్ పెట్టి తనకి ఎలా స్టిచ్ చేశానో. తనకు నేను ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ తీసుకుని శారీ తీసుకొని స్టిచ్ చేస్తాను, ఎందుకంటే మాకు ఇద్దరికి అవుతుంది, అవుట్ఫిట్ ఇద్దరికి అవుతుంది కాబట్టి నేను ఎప్పుడైనా శారీ ప్రిఫర్ చేస్తాను. చిన్న పాప కాబట్టి తొందరగా పెరుగుతుంది, అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తనది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ముందు ముందు మన ఛానల్లో చాలా మంచి విషయాలు రాబోతున్నాయి కనుక అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్ వల్ల మరికొన్ని వీడియోలతో మీ ముందుకు రాగలుగుతాను. కొంచెం సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.